హాయ్ అందరికీ ముందుగా నమస్కారం. బైరన్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయని మీ అందరికి తెలిసిందే. బైరన్‌లో ట్రాఫిక్ రూల్స్ అనేది ఎందుకు ఇంత కట్టుదిట్టమైనయి అంటే, ఇష్టం వచ్చిన రీతిలో బండ్లు నడపడం వల్ల, అలాగే మద్యం సేవించి బండ్లు నడపడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ అనేది చాలా సీరియస్‌గా అయింది. అండ్ ఇంతకుముందుకు సౌదీ రూట్‌లో ఒక 1 మంత్ బ్యాక్ ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయింది యాక్సిడెంట్‌లో. అండ్ రిఫాలో కూడా ఒకతను రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బైరన్ గవర్నమెంట్ రూల్స్ని కట్టదిడ్డంగా చేసింది. ఇంతకుముందుకున్న రూల్స్కి డబుల్ అయ్యాయి ఇప్పుడు. ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ 10 దినాలు ఉండే సీట్ బెల్ట్ ఫైన్ 1 వీక్ తర్వాత 20 పీడీ అవుతుండే కదా, ఇప్పుడు దాన్ని డబుల్ గుర్తుంచుకోండి. అండ్ ఎవరైతే స్పీడ్గా నడుపుతారో వెహికల్ మినిమం 120 స్పీడ్ ఉంటే 150, 130 వెళ్తారో వాళ్ళకి కూడా డబుల్ ఫైన్ అయింది. ఇంతకుముందుకు రాంగ్ రూట్లో పార్కింగ్ చేస్తే ఫైన్ వేసి వెళ్ళేవారు పోలీసులు, కానీ ఇప్పుడు బండిని కూడా సీల్ చేసే అవకాశం ఉంది. రూల్స్ అనేది చాలా కట్టదిట్టమయ్యాయి. బైరన్లో ఈ గల్ఫ్ దేశంలో ఎవరైతే ఉంటున్నారో మన తెలుగువారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, చిన్న చిన్న గల్లీల్లో రేసింగ్ లాగా బైక్, రోడ్లపైన విన్యాసాలు, స్పీడ్ డ్రైవింగ్, అలాగే లైసెన్స్ లేకుండా ఎవరైనా వెహికల్ నడపడం వల్ల వీరిపైన కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ ముందే తెలియజేయడం జరిగింది. ఎల్లో లైన్లో ఓవర్టేక్ చేయడం, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, మనం పెట్టుకోవాలి, మన పక్కన వాళ్ళు కూడా పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే అందుకే బ్రదర్ చాలా దృష్టి పెట్టుకుని వాహనాన్ని నడపండి. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించుకుంటూ వెహికల్ నడపండి. అలాగే రెడ్ సిగ్నల్ ఓపెన్ ఉన్నప్పుడు మనం వెళ్ళామనుకో ఫైన్లు ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి. 1000 దినాల నుంచి 5000 దినాల మధ్యలో ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా యాక్సిడెంట్ కానీ వాళ్ళకి ఏమన్నా హాని కల్పించినట్టయితే మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. గమనించుకుని వాహనం నడపండి. ఇంతకుముందులా లేవు, ఫైన్స్ మొత్తం డబుల్ అయ్యాయి కాబట్టి కొంచెం దృష్టి పెట్టుకొని ఫోన్ యూజ్ చేస్తారు తక్కువ చేసుకొని, మీరు కొంచెం ఫోన్ యూజ్ చేసుకొని తక్కువ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి.